హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పచ్చి కోవాని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇలా పచ్చి కోవాని చేసి పెట్టుకున్నారంటే మీరు ఏ స్వీట్స్లోకైనా దీన్ని వాడుకోవచ్చు. సో ఈ కోవా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. పచ్చి కోవాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే కోవా అనేది ఎక్కువ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా 1 లీటర్ పాలని పోసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు గరిటతో కలుపుకుంటూ దీన్ని మరిగించుకోవాలి. గరిటతో మాత్రం కలపకుండా ఆపొద్దు, ఎందుకంటే మనకి ఈ పాలు అనేవి మీగడ కట్టకూడదనమాట. ఆ మీగడంతా కూడా పాలల్లోనే కలుపుతూ ఉండాలి. సో ఈ విధంగా పాలనేవి ఒక పొంగు వచ్చి బాగా ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇందులో ఎటువంటి పంచదార వేయాల్సిన అవసరం లేదు. మనం ఏ స్వీట్లోకి అయితే దీన్ని ఉపయోగించుకుంటామో ఆ స్వీట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇది జస్ట్ మనం పచ్చి కోవాని మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాము. సో ఈ విధంగా కలుపుకుంటూ ఈ చుట్టుపక్కల ఉన్న మేగడ్ని అంతా కూడా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. పాలు అనేవి హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, మీడియం టు లో అస్సలు పెట్టొద్దు. మీగడ అనేది కట్టకూడదు. స్టార్టింగ్లో ఏంటంటే మనకి మీగడ కట్టకూడదు. ఇది ఉడికే కొద్దీ కింద అడుగు కూడా మాడకుండా చూసుకోవాలి. పాలు అనేది ఈ విధంగా ఒక పొంగు వచ్చిన దగ్గర నుంచి కూడా దీన్ని ఈ విధంగా మీగడ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. పాలు ఇలా దగ్గర పడిపోయి అంటే 1 లీటర్ పాలల్లా 1/2 లీటర్ అయిపోయేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ మీగడ కట్టకుండా ఉంటే చూసుకుంటే సరిపోతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత మాత్రం అడుగు భాగం నుంచి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు భాగం అంతా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ చుట్టూ ఉన్న మీగడని ఇలా పాలల్లోకి వేసుకుంటూ అడుగు భాగం నుంచి ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటేనే మీకు మాడకుండా కోవా అనేది మంచి ఫ్లేవర్తో ఉంటుంది. లేదంటే మాడిపోయిందంటే టేస్ట్ మారిపోతుంది. మీరు ఈ కోవాని ఏ స్వీట్లో వేసుకున్నా కూడా ఆ స్వీట్ టేస్ట్ కూడా మారిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది ఉడుకుతూ ఉండే కొద్దీ ఇందాక బుడగల్లాగా వచ్చింది అండ్ ఇప్పుడు చాలా దగ్గరగా అయిపోయింది. సో ఇలా ఉడికించుకుంటూ ఉంటే మనకి ఇందులో నుంచి నెయ్యి అనేది రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది ఇంకొంచెం చిక్కపడుతుంది. సో కోవాని ఈ విధంగా నెయ్యి అనేది ఈ విధంగా రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూసారు కదా, మీకు ఈ వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మనం ఎటువైపుకి మౌల్డ్ చేస్తే ఈ కోవా అంతా కూడా అటు మౌల్డ్ అయిపోతూ ఉంటుంది అండ్ మనకి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయి ఉంటుంది. మీరు చూసారా గీ అనేది ఎలా రిలీజ్ అవుతూ ఉంటుందో. సో ఇలా ఉడికించుకుంటే ఇలా దగ్గరికి అయ్యేంత వరకు నెయ్యి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెను పక్కన తీసేసుకుని ఈ కోవా అంతా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇది చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇది గట్టిగా అయిపోయింది, చూసారు కదా. ఇలా గట్టిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది కొంచెం రవ్వలాగా అంటే పలుకులుగా తలుకులుగా తగులుతూ ఉంటుంది కదా. అలా కాకుండా కోవా అనేది స్మూత్గా కావాలి అని అనుకుంటే మీరు దీన్ని డైరెక్ట్గా అయినా యూస్ చేసుకోవచ్చు. మీకు ఇంకా స్మూత్గా కావాలి, మనకి బయట కొనుక్కున్న షేప్లోగా కావాలి అని అనుకుంటే దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుని ఏదైనా గిన్నెను కానీ పప్పు గుత్తిని కానీ తీసుకుని దాన్ని ఈ విధంగా గిన్నెతో రుద్దుకుంటూ స్మాష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కోవా అనేది సాఫ్ట్ వస్తుంది అండ్ స్మూత్గా కూడా రెడీ అవుతుంది. ఈ విధంగా గిన్నెతో కొద్దిసేపు ఇలా స్మాష్ చేసుకున్నారంటే ఈ కోవా అంతా కూడా సాఫ్ట్ అయిపోతుంది. మనం బయట కొనుక్కున్న దానిలాగానే ఉంటుంది. బయట కొనుక్కున్నది కూడా ఇంత హైజీనిక్గా ఉండదు. సో మనం ఇంట్లో చేసుకుంటే ఏదైనా కూడా దాని ఇదే వేరు. మన చేతులతో మనం స్వయంగా చేసుకుంటే దాని తృప్తే వేరుగా అనిపిస్తుంది కదా. సో ఇలా తయారు చేసుకున్న కోవాని ఏదైనా డబ్బాలో కానీ బాక్స్లో కానీ స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులైనా కూడా పాడవదు. మీరు ఏ స్వీట్లోకైనా కూడా ఈ కోవాని ఉపయోగించుకోవచ్చు. చూసారు కదా, హోమ్ మేడ్ కోవాని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో. ఈ కోవాని యూస్ చేసి మనం కోవా కజ్జికాయల్ని ఎలా తయారు చేసుకోవచ్చో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.